హలో, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం మటన్ కీమా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నా స్టైల్లో చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకండి లేటు, ముందు రెసిపీ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అదే ప్యాన్లో హోల్ గరం మసాలా వేసి వేయించుకోండి. బిర్యానీకి ఎప్పుడైనా మందపాటి గిన్నె పెట్టుకుంటే బిర్యానీ అడుగంటకుండా వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఒక టమాటా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని కారానికి సరిపడా ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 కప్ పెరుగు వేసి కలుపుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కీమా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత రైస్ బాయిల్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ వేసి హోల్ గరం మసాలా, ఒక 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ లెమన్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి కలుపుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలుపుకోండి. ఇప్పుడు ఈ మసులుతున్న వాటర్ కొన్ని తీసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కీమా మిశ్రమంలో వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. ఈ రైస్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 60% ఉడకబెట్టుకోండి. తరువాత ఈ రైస్ని ఒక స్ట్రైనర్తో ఈ కీమా మిశ్రమం పైన వేసి లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు వేసి అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఆవిరి బయటికి రాకుండా ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అంతేనండి, మన కీమా బిర్యానీ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన
కీమా బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.